పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ పద్ధతి తప్పి ఉన్మాద భాషను ప్రయోగిస్తున్నారు. మాట్లాడిందే అదే మాట్లాడడం, 10 ఏళ్ళుగా మాట్లాడిందే మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు. కొత్తదనం ఏముండదు. తెలంగాణ ప్రజలకు వీళ్ళు మాట్లాడుతుంటే ఇందులో ఏదో కొత్త ఉందని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు కనిపించదు. పాత మాటలే కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకునేటువంటి పరిస్థితి. అంత పల్సన్ అయిపోయింది వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలుగా వాళ్ళు తమదైనటువంటి ప్రత్యేక అజెండాను ప్రజల ముందు పెట్టి ప్రజామోదం పొందాలి. ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిజంగానే వాళ్ళకు దూరదృష్టి ఉంటే రాష్ట్ర దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రాతిపదిక అయితే అంశాల వారీగా ఉండాలి ఎప్పటికీ చర్చ. అది ఎప్పుడూ ఉండదు. బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడమే అజెండా. ఈ రాష్ట్రానికి బీజేపీ నేతలు అమిత్ షా కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు వచ్చినా లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం, ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆరోపణలు చేయడం, చేసిన ఆరోపణలే చేయడం, ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగ్గుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీకారం చుట్టకపోవడం 10 ఏళ్ళైనా కూడా ఇది పరిపాటి అయిపోయింది. అమిత్ షా గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద వేయడమే కదా. తెలంగాణకు పనికొచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతుండ్రా, ఒకటేనా నిర్దిష్టంగా. కానీ 10 ఏళ్ల తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా ఆయన వచ్చి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి 2-3 సార్లు నోటుకొచ్చినట్లు మాట్లాడిపోయాడు. మొత్తం ఇవ్వని పైసలను కూడా మేము మొత్తం ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినామని అభండాలు వేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేక మాట్లాడితే చూసి ఓ రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ విసిరినారు. చర్చకు సిద్ధమైతే రండి, రుజువు చేయండి, లేదంటే మీరు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను, ఒక్క నిమిషం ఉన్నాను, లేదంటే ముక్కు నేలకు రాయాలని చెప్పిండ్రు సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని. ఆయన ఆ ఛాలెంజ్ స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా. ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు. మాతోనే చిట్టా ఉందంటే చిట్టా అయిపోయినాకే 10 ఏళ్ళు పట్టిందా? మరి చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిచి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 5 ఏళ్ళ నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా. ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ళ నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా? ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.